భగవద్బంధువులందరికీ సుప్రియ నమస్కారం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృదయానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం నమో నారాయణాయ. మోక్ష టీవీ ప్రేక్షకులకు ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ ప్రతి వీడియోలో కూడా ఒక సనాతన ధర్మానికి సంబంధించినటువంటి విషయాన్ని తెలుసుకుంటూ ఉన్నాము. నా శక్తి మేరకు నేను అందరికీ విషయాన్ని తెలియపరచడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈ వీడియోలో అతి తొందరలో రాబోయేటువంటి ధనుర్మాసం గురించి తెలుసుకుందాం. మాసాలలో అన్నిటికంటే కూడా మార్గశిర మాసం అత్యంత శ్రేష్టమైనది, నాకు ప్రీతికరమైనది అనే విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పాడు. ధనుర్మాసము అంటే రవి అంటే సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించడాన్ని ధనుర్మాసంగా పేర్కొంటారు. అది రేపు డిసెంబర్ 17వ తేదీ మొదలవుతుంది. సంక్రాంతి పండగ వరకు అంటే జనవరి 14 వరకు ఉంటుంది. మళ్ళీ 15 సూర్యుడు రవి మారుతాడు, అది మకర సంక్రమణం అవుతుంది. ఈ రవి ధనుసు రాశిలో ప్రవేశిస్తున్నాడు కాబట్టి దీన్ని ధనుర్మాసంగా పేర్కొంటారు. ఈ ధనుర్మాసము శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనటువంటిది. ఈ ధనుర్మాసంలో కూడా ఉదయం సాయంకాలము స్నానం చేసి పరిశుభ్రంగా విష్ణు ఆరాధన చేయడము చాలా శ్రేయస్కరం. అలాగే తిరుప్పావై శ్రీరంగనాయక స్వామి యొక్క భక్తురాలైనటువంటి గోదాదేవి రాసినటువంటి 30 పాశురాలని తిరుప్పావై అంటారు. పాశురము అంటే భక్తి పారవశ్యంతో కూడినటువంటి పద్యం కానీ పాట కానీ అనుకోవచ్చు. ఆ యొక్క తిరుప్పావై పాశురాలు పాడుకోవడం, విష్ణువును సేవించడం, విష్ణు సహస్రనామాలు కానీ సుదర్శన మూలమంత్ర జపం కానీ, విష్ణు ఆలయాలు అంటే వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి, రామాలయం అట్లాంటి ఆలయాలు సందర్శించడం కానీ చాలా విశేషమైనటువంటి పుణ్యప్రదమైనటువంటి విషయం. కొంతమంది భక్తులకు ఒక చిన్న అనుమానం, స్వామి మాకు టైం లేదు, ఆఫీసులు ఉంటాయి కదా, పొద్దున్నే లేవగానే ఫస్ట్ షిఫ్ట్కి వెళ్ళాలి, వచ్చేవారు సాయంత్రం అయిపోతుంది, ఎక్కడ కుదురుతుంది, మేము చేయలేమేమో, ఆ విష్ణు సహస్రనామ పారాయణ చేయాలంటే కొంచెం టైం కావాలి కదా మాకు. ఒకవేళ అలా ఉన్నటువంటి వాళ్లకు, సమయం మరి కేటాయించలేనటువంటి వాళ్లకు ఒక చిన్న మార్గం చెప్తాను. ఈ ధనుర్మాసం అంతా కూడా ప్రతిరోజు ప్రతి క్షణం కూడా ఓం నమో నారాయణాయ ఈ మంత్రాన్ని మనస్సులో స్మరిస్తూ ఉండండి. ఆ యొక్క పాశురాలు చదువుకున్నటువంటి పుణ్యం అంతా కూడా మీకు లభిస్తుంది. ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ప్రతి ఒక్కరు కూడా స్మరిస్తూ ఉండండి. ఎప్పటికీ ఎక్కడ ఉన్నా సరే అది మనసులో స్మరించుకుంటూ ఉండొచ్చు. మీరు డ్యూటీ చేసుకుంటూ కూడా ఆ మంత్రాన్ని స్మరించుకుంటూ ఉండొచ్చు. ఇంకా చెప్పుకోవాలనుకుంటే, గతంలో మనము అయోధ్య ఉద్యమం జరిగినప్పుడు ఒకరినొకరము జై శ్రీరామ్ అని పలకరించుకునే వాళ్ళం. అది మనకు అప్పుడు ఉన్నటువంటి ఆలోచన కావచ్చు, లేకపోతే మన విధానం కావచ్చు. అట్లాగే ఇప్పుడు కూడా మన పలకరింపులో కూడా జై శ్రీమన్నారాయణ అని పలకరించదే ఎదుటివాడు కూడా మనల్ని కూడా అదే పలకరింపుతో పలకరించినట్టయితే ఆ యొక్క నారాయణమూర్తి మంత్రాన్ని మనం స్మరించినటువంటి వాళ్ళం అవుతాం. ఆ పుణ్యం కూడా మనకు లభిస్తుంది. సాధ్యమైనంత వరకు కనీసం ప్రతి శనివారం అయినా సరే విష్ణు ఆలయాన్ని సందర్శించండి. ఆ యొక్క నారాయణమూర్తి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందేటువంటి ప్రయత్నం చేయాలి. ఈ ధనుర్మాసంలో ప్రత్యేకంగా మనము భక్తి పారవశ్యంలో ఉంటాము కాబట్టి, శివనారాయణ స్వామి యొక్క సేవలో ఉంటాము కాబట్టి, ఈ ధనుర్మాసంలో వివాహాలు, గృహప్రవేశాలు, ముహూర్తాలు లాంటి కార్యక్రమాలు చేయకూడదంటారు. దీన్నే శూన్యమాసంగా కూడా పిలుస్తూ ఉంటారు. దీని తర్వాత మళ్ళీ జనవరి 15వ తేదీ సంక్రాంతి రోజున రవి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు.
దాన్ని మకర సంక్రమణంగా ఉత్తరాయణ పుణ్యకాలంగా భావిస్తాం. కాబట్టి ఈ నెల రోజులు కూడా, ఈ 30 రోజులు కూడా సాధ్యమైనంత వరకు ప్రతిరోజు ఒక పాశురం, అందులో తిరుప్పావైలో 30 పాశురాలు ఉంటాయి. భగవద్గీతలో ఎలాగైతే 18 అధ్యాయాలు ఉంటాయో తిరుప్పావైలో 30 పాశురాలు ఉంటాయి. ఆ 30 పాశురాలని ప్రతిరోజు ఒక పాశురం, ఒక రెండు నిమిషాల సమయం కేటాయిస్తే సరిపోతుంది ఒక పాశురానికి. అది మనకు మీడియా మాధ్యమం ద్వారా తెలుగులో కూడా లభిస్తుంది. సర్వసాధారణంగా తిరుప్పావై అనేది తమిళ భాషలో ఉంటుంది, అది తెలుగులో కూడా అనువదించబడింది. దాన్ని కూడా మనం ఉపయోగించుకోవచ్చు. ఎవరికి సాధ్యమైనంత వరకు వాళ్ళు ఆ యొక్క నారాయణమూర్తి యొక్క సేవలో తరించి స్వామి యొక్క సంపూర్ణమైన అనుగ్రహాన్ని పొందండి. అలాగే ఈ ధనుర్మాసంలోనే సంక్రాంతి కంటే ఒక్కరోజు ముందుగా గోదా కళ్యాణం, గోదా రంగనాయక స్వామి కళ్యాణం కూడా నిర్వహిస్తూ ఉంటారు వైష్ణవ ఆలయాల్లో. ఆ ఆలయంలో జరిగేటువంటి కళ్యాణాన్ని కూడా తిలకిస్తే మనకు విష్ణు ఆలయాలు సందర్శించినటువంటి ఫలితం కూడా లభిస్తుంది. కాబట్టి గోదా రంగనాయక స్వామి కళ్యాణాన్ని కూడా తిలకించి శ్రీమన్నారాయణమూర్తి యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు పొందగలుగుతారని చెప్పేసి కోరుతూ సెలవు. జై శ్రీమన్నారాయణ. ఇలాంటి ఆసక్తికరమైన ఆధ్యాత్మిక వీడియోల కోసం మోక్ష టీవీ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి ఈ సమాచారాన్ని ఇతరులకు షేర్ చేయండి. ధన్యవాదాలు.